హాయ్! ఈరోజు మీకు కోటక్ స్మార్ట్ ఈఎంఐ కార్డ్ ఫీచర్స్ అండ్ ఛార్జెస్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యూ ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కోటక్ స్మార్ట్ ఈఎంఐ కార్డ్ని ఎలా అప్లై చేయాలి అండ్ ఏ స్టోర్స్లో వర్క్ అవుతుంది అండ్ ఎలా యాక్టివేట్ చేయాలో వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్ సెక్షన్ అండ్ వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వాచ్ ఇట్. సో ఈ కార్డులో మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ మెంబర్షిప్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. జాయినింగ్ ఫీజ్ ₹499 ప్లస్ జిఎస్టీ అండ్ యాన్యువల్ ఫీజ్ ₹299 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డులో అప్ టు 15 lakhs వరకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డు యూజ్ చేసి ఈఎంఐలో ప్రొడక్ట్స్ బై చేయాలి అంటే ప్రాసెసింగ్ ఫీజ్ ₹99 to ₹2,999 వరకు వేరీ అవుతుంది. అండ్ మీరు ఈ కార్డు యూజ్ చేసి ఈఎంఐలో ప్రొడక్ట్స్ బై చేయాలి అంటే మినిమం ₹5,000తో ప్రొడక్ట్స్ని అయితే పర్చేస్ చేయాలి. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ప్రొడక్ట్స్ బై చేస్తే అప్ టు 12 months టెన్యూర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఈఎంఐలో ప్రొడక్ట్స్ బై చేసినప్పుడు ఫోర్క్లోజ్ చేయాలి అంటే మినిమం 3 EMIs అయితే పే చేయాలి. అప్పుడే ఫోర్క్లోజ్ అయితే అవుతుంది. బట్ ఫోర్క్లోజర్ చేసుకుంటే పెండింగ్ లోన్ అమౌంట్కి 4% ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డులో ఈఎంఐస్ని లేట్గా పేమెంట్స్ చేస్తే ఇయర్కి 8% ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డులో ఈఎంఐ రీపేమెంట్ చేయడానికి పీడీసీని యూజ్ చేసి డ్యూ డేట్ లోపు పే చేయలేకపోతే ₹500 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పీడీసీ అంటే పోస్ట్ డేటెడ్ చెక్. అంటే ఈఎంఐస్ని రీపేమెంట్ చేయడానికి ఫ్యూచర్ డేట్ వేసి చెక్ ఇష్యూ చేయడాన్నే పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. వన్స్ మీరు ఈ కార్డ్ తీసుకున్నప్పుడు లోన్ రీపేమెంట్కి ఎన్ఏసిహెచ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అంటే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్, ఈ ఎన్ఏసిహెచ్ మీకు లోన్ రీపేమెంట్స్ని సింపుల్ చేస్తుంది. ఎలా అంటే మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉంటే సరిపోతుంది. సో ఎగ్జాక్ట్ డ్యూ డేట్కి అమౌంట్ అయితే ఆటోమేటిక్గా డెబిట్ అవుతాయి. సో ఎన్ఏసిహెచ్ రిజిస్టర్ చేసుకోకపోతే ₹500 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఎన్ఏసిహెచ్లో రిజిస్టర్ అయిన అకౌంట్ ఆర్ చెక్ని యూజ్ చేసి లోన్ రీపేమెంట్ చేద్దామనుకున్నప్పుడు అకౌంట్ క్లోజ్ అవినా లేదా సఫిషియంట్ బ్యాలెన్స్ లేకపోయినా డిస్హానర్ కింద ₹750 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ కార్డులో మీరు చేసిన ట్రాన్సాక్షన్ని స్టేట్మెంట్గా రిక్వెస్ట్ చేస్తే ₹500 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డులో లోన్ రీపేమెంట్ చేయడానికి ఆల్రెడీ మీరు ఒక అకౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీ ప్రీవియస్ అకౌంట్ని రిమూవ్ చేసి న్యూ అకౌంట్ని యాడ్ చేయాలి లేదా స్వాప్ చేయాలి అంటే ₹500 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు ఈ కార్డులో కస్టమర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ 10% to 40% వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూజ్ చేసి ఈఎంఐలో ప్రొడక్ట్స్ బై చేయాలి అంటే ఇయర్లీ 18% అయితే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ సమ్టైమ్స్ నో కాస్ట్ ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీకు కోటక్ స్మార్ట్ ఈఎంఐ కార్డ్ ఫీచర్స్ అండ్ ఛార్జెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.